ధర్మాన్ని తెలియజేసే మార్గం సీతారామకి స్వాగతం. ఇది భక్తి, జ్ఞానం, నీతి కథల ప్రయాణం. ప్రతి కథ మనసును తాకేలా, ప్రతి మాట జీవితానికి అర్థం చెప్పేలా ఉండాలని ప్రయత్నం. ఈరోజు మనం వినబోయే కథ, ఒక సోదరి శ్రీ రమణాశ్రమము నుండి తన సోదరునకు లేఖలు వ్రాయు కారణంతో ఆయా నాటి విషయాలు తెలుపుచు, ఆ సందర్భములందు శ్రీ భగవానుడు స్వచ్ఛందంగా నుడువు భావగర్భిత అమృతమైన వాక్యాలను భక్తకోటికి అందజేయుచున్నది. అట్టి ఈ లేఖలను చదివి ఆనందింపని వారెవరుందురు? మహనీయుల పవిత్ర చరిత్రాంశములను తెలుసుకొని వారి బోధనలను స్మృతికి తెచ్చుకొనుట కంటే ఆధ్యాత్మిక ఉన్నతికి సుగమమగు వేరు మార్గమేది? మూడవ లేఖ, ఉమామహేశుల కలహం. ఈ మధ్యాహ్నం భక్తులు అందరితో పాటు విశ్వనాథులు సమీపంలో ఉండగా వారితో మాట్లాడుతూ ఏ కారణం వల్ల జ్ఞప్తికి వచ్చిందో గాని ఒక వృద్ధ వితంతువు గురించి భగవాన్ ఇలా అన్నారు. ఆమె కీలూరు అగ్రహారంలో భగవానులకు అన్నం పెట్టి ఆదరించిన ముత్తుకృష్ణ భగవతార్ చెల్లెలని తరువాత తెలిసింది. ఆ ఇల్లాలు నాకు కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా నైవేద్యానికని వండిన భక్ష్యాలు కొన్ని పొట్లంగట్టి, నాయన ఇవి జాగ్రత్తగా దాచుకొని తోవలో తిను అని ప్రేమతో ఇచ్చింది. నాయన ఇలా ఇక్కడున్నావా, బంగారం వంటి శరీరమే, గుడ్డైనా కప్పుకోవే అనేది అని ఆమె ప్రేమను గురించిన ఆ మాటలు చెబుతూ ప్రేమపూరిత హృదయులైనారు భగవాన్. కంఠం గద్గదిగా వహించింది. ఆ దృశ్యం చూస్తే జ్ఞానుల హృదయం వెన్న వంటిదని, పూర్ణ ప్రేమయే జ్ఞానమని అనేది పెద్దల వాక్యం జ్ఞాపకం వచ్చింది. ఆ మధ్య భగవాన్ అరుణాచల పురాణంలో గౌతములు అంబను స్తుతించే ఘట్టం చదువుతూ అశ్రుపూరిత నేత్రాలతో మాటరాగా పుస్తకం అవతల పెట్టి మౌనం వహించారు. ప్రేమపూరితమైన సంఘటనలు జరిగిన, భక్తి ప్రధానమైన ఘట్టాలు చదివిన భగవంతులిట్లా ప్రేమ రస భరితులు కావటం సాధారణంగా చూస్తూ ఉంటాము. చూడగా ప్రేమ, భక్తి, జ్ఞాన రూపాంతరాలన్న భావం దృఢపడుతున్నది. దాదాపు ఒక వారం క్రిందట హిందూ సుందరి పత్రికలో పాచికలు అనే కథ వచ్చింది. ఇది స్కాంద పురాణాంతర్గతమట. ఒకప్పుడు నారదుని కలహ ప్రియత్వానికి పార్వతీ పరమేశ్వరులు కూడా గురి అయినారట. లక్ష్మి, విష్ణువు పాచికలాడుతారే, మీరెందుకు ఆడరు అని నారదుడు ప్రోత్సహిస్తే ఉత్సాహపడి పార్వతి తొందర పెట్టగా ఆడి పరమేశ్వరుడు ఓడుటయు, పార్వతి గర్వించి పరమేశ్వరుణ్ణి ధిక్కరించి గేలి చేయుటయు అదిగాగల వృత్తాంతమది. భగవానులది చదివి భక్తిపూరిత హృదయులై ఈ కథ చదివారా అని నన్ను అడిగారు. చదివాననగానే సంక్రాంతికి ఇక్కడ జరిగే తిరువూడల్ ఉత్సవం కూడా ఉమామహేశుల కలహాన్ని గురించిన కాండయే అని చెప్పి డగ్గుదిక వహించారు భగవాన్. ఈ తిరువూడల్ ఉత్సవంలో ఉమామహేశుల కలహానికి కారణం దేవిని తిరస్కరించి తన్నే భజించిన భృంగికి పరమేశ్వరుడు మోక్షం ఇవ్వటమే. అలిగిన దేవి అస్తమయ వేళకు ఆలయంలో దూరి తలుపులు బిగించుకుంటే తానొక్కడే గిరి ప్రదక్షిణం చేస్తాడీశ్వరుడు. ఆశ్రమం వద్దకు వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది. అక్కడి నుండి బయలుదేరి వెళ్ళటం, ఉన్నాముల తీర్థం దాటిన తరువాత దొంగల దోపు ఇత్యాదులన్నీ జరుగుతవి. ఆ కథలన్నీ ఆయా సందర్భాలలో భగవాన్ సెలవిస్తూ భక్తిపూరితులు అవుతారు. అరుణాచలేశునికి ఏటేటా కళ్యాణోత్సవం జరుగుతుంది కదూ. ఆ రోజుల్లో ఎవరైనా భగవాన్ సన్నిధిలో ఆ ప్రసంగం తెస్తే వారు హర్షంతో అప్పకు అమ్మకు కళ్యాణం అని అనటం కద్దు. మహాత్ముల చరిత్రలు అతి విచిత్రం కదా. ఎప్పటికప్పుడు ఏ రసానికి ఆ రసం ముఖంలో తాండవింపజేస్తారు.
అన్ని రసాలను ఏకం చేసే అఖండ విజ్ఞాన రసమే రూపం ధరించినప్పుడు ఇక చెప్పవలసింది ఏముంది? ఇక సెలవు సోదరి. ప్రతి కథ కొత్తది, ప్రతి సందేశము విలువైనది. ఇంకో కొత్త కథతో, కొత్త సందేశంతో మళ్ళీ కలుద్దాం.